టాలీవుడ్ లో చరిత్ర సృష్టించబోయే ఎస్ఎస్ఎంబి 29 చిత్రం పూజా కార్యక్రమం తాజాగా గ్రాండ్ గా ప్రారంభమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం టాలీవుడ్ ను మాత్రమే కాదు యావత్ భారతదేశాన్ని షేక్ చేయబోతోందనే అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన పూజా కార్యక్రమానికి మహేష్ బాబు స్వయంగా హాజరయ్యాడు. మహేష్ తన సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇంతకాలం తన సినిమాల ప్రారంభోత్సవాలకు మహేష్ రాకుండా తన స్థానంలో నమ్రతను పంపడం సంప్రదాయంగా మారింది. కానీ రాజమౌళి కోసం మహేష్ స్వయంగా హాజరయ్యాడు. ఇది అభిమానులకు సంతోషకరమైన అనుభూతి. ఈ ప్రాజెక్ట్ మహేష్ కు ప్రత్యేకమైనది. 2010లో మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయబోతున్నారని ప్రకటించినా అనేక కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత రాజమౌళి బాహుబలి 2 భాగాలు RRR చిత్రాలతో బిజీ అవ్వడంతో ఈ కలయిక ఆలస్యమైంది. కానీ ఇప్పుడు 2025లో మహేష్ బాబు అభిమానుల కల నిజమవుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కాస్టింగ్, కథ మరియు ఇతర సాంకేతిక అంశాలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి త్వరలో అఫీషియల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారు. 2027 దాకా మహేష్ బాబును కొత్తగా థియేటర్లలో చూడడం కష్టమే. ప్రస్తుతం రిలీజ్లు, అప్డేట్లతోనే అభిమానులు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎస్ఎస్ఎంబి 29 నుంచి రానున్న ప్రతి అప్డేట్ భారీ సంచలనంగా మారడం ఖాయం. ఈ మహత్తర ప్రాజెక్టు మీద టాలీవుడ్ పరిశ్రమతో పాటు దేశమంతా చూపు పెట్టుకొని ఉంది. అభిమానుల కోసం ఆగస్టు 1 షెడ్యూల్ మొదలవుతుందనే ప్రచారం నడుస్తోంది.